జోష్న కార్తీక్ దీపల్ని కలిసి సూరజ్‌కి పెళ్లి సంబంధాలు చూడడం ఆపేయండని చెప్తుంది. ఎందుకని కార్తీక్ దీపల్ అడిగితే, సూరజ్ అంటే నాకిష్టం. వాడు నన్ను రిజెక్ట్ చేశాడు అన్న కోపంతో నేను అలా ఉండిపోయాను. కానీ నా కోపాన్ని, ఆవేశాన్ని అర్థం చేసుకునేలోపు పరిస్థితి నా చెయ్యి జారిపోయింది. సూరజ్ కూడా వేరొక వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను వాడిని ప్రేమిస్తున్నాను. సూరజ్‌ని పెళ్లి చేసుకుంటాను. సూరజ్ నాకు కావాలి అని జోష్న అంటూ ఉంటుంది. నీ మాట ఎలా నమ్మాలి అని కార్తీక్ అడిగితే, నా మనసులో వాడే ఉన్నాడు. నా మనసులో నువ్వు లేవు బావ. సూరజ్ మాత్రం ఉన్నాడు. వాడిని పెళ్లి చేసుకుంటా అని అంటూ ఉంటుంది జోష్న. సూరజ్‌తో పెళ్ళికి ఓకేనా? మళ్ళీ పెళ్లి చేసుకోను లాంటి నిర్ణయాలు తీసుకో కదా అని కార్తీక్ అడిగితే, లేదు బావ, నిజంగానే వాడంటే నాకిష్టం. దీప, మీరు నా పెళ్లి చేస్తారని మన ఫ్యామిలీకి మాటిచ్చారు. ఆ మాట మీరు నిలబెట్టుకోండి. మా ఇద్దరికి పెళ్లి చేయండి. సూరజ్ నాకు కావాలి అని అంటూ ఉంటుంది జోష్న. ఇదే మాట వెళ్ళి సూరజ్‌తో చెప్పు అని దీప అంటే, నా వల్ల కాదు. మీరే మా పెళ్లి చేయాలి. మీరిద్దరు చెప్తే ఖచ్చితంగా వింటాడు. అందుకే మీ సాయం అడగడానికి వచ్చాను. మీరే సూరజ్‌ని ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తారో, ఏం చేస్తారో, ఎలా చెప్తారో అన్నది మీ ఇష్టం అని జోష్న అంటూ ఉంటుంది దీప కార్తీక్‌తో. ఇక దానికి కార్తీక్ ఉన్నట్టుండి, నీలో ఇంత పెద్ద మార్పేంటి? మాకే డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. సూరజ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు? సొంత బావ చేతే అగ్రిమెంట్ రాయించుకున్న జోష్న ఇంత మంచిగా ఎలా మారిపోయిందా అనుకుంటాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. దానికి జోష్న, నాకు అగ్రిమెంట్‌తో పని లేదు. మా పెళ్ళైన మరుక్షణమే దాన్ని చింపి పారేస్తా. బావకే కాదు దీప, నీకు నేను న్యాయం చేస్తాను. నువ్వే శివనారాయణ గారి అసలైన మనవరాలివి అని ఈ పెళ్లి తర్వాత అందరికీ చెప్పేస్తాను. జీవితాంతం దీపని అమ్మ నాన్నలకి దూరం చేయాలని కూడా అనుకోవడం లేదు అని జోష్న పెద్ద నిర్ణయమే తీసుకున్నట్లు చెప్తూ ఉంటుంది. దీప వాళ్ళు మాట్లాడుకోవడం శ్రీధర్ వింటాడు. ఆ రోజు దశరథ మాట్లాడినట్లే జోష్న మాట్లాడుతుంది. ఏమై ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఇక దీప కార్తీకులు జోష్న చేలో చేయి వేసి పెళ్లి చేస్తామని మాటిస్తారు. తర్వాత దీప జోష్నతో, సూరజ్‌కి నీ ప్రేమ అర్థమయ్యేలా మాటలతో కాకపోతే చేతలతో చూపించు అని సలహా ఇస్తుంది. కార్తీక్ దీపలు జోష్నలో మార్పుకి తమ సమస్య పరిష్కారం అయిపోతుందని సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఉదయాన్నే జోష్న ఎందుకు వచ్చింది అని కాంచన కార్తీక్‌ని అడిగితే, పెళ్లి చేసుకుంటా అని సాయం చేయండి అని అడిగింది అని చెప్తాడు కార్తీక్. ఏంటి, జోష్ననేనా? ఈ మార్పు అసలు నమ్మలేకపోతున్నాను. అయినా అది మంచిగా మారడం చాలా సంతోషంగా ఉందని కాంచన అంటుంది. జోష్నలో ఈ మార్పు ఎవరి జీవితాన్ని మార్చడానికో అర్థం కావడం లేదు అని శ్రీధర్ అంటాడు. ఇక శ్రీధర్ తన అనుమానాన్ని చెప్పాలని చూస్తే కార్తీక్ టిఫిన్ పెట్టమని టాపిక్ మార్చేస్తాడు. జోష్న పెళ్ళికి మీ జీవితానికి ఏదో సంబంధం ఉందిరా. జోష్న చెప్తాను అన్న నిజమేంటో చెప్పరా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. నిజం నిజంగానే ఉంది. ఇంట్లో అందరితో పాటు నీకు అప్పుడే చెప్తా అని కార్తీక్ అంటాడు. ఇక జోష్న సూరజ్ గదిలో సూరజ్ కోసం కాఫీ చేస్తూ ఉంటుంది. సూరజ్ చూసి పిల్లి దూరింది అనుకున్న పిల్ల దూరిందా అని అనుకుని పర్మిషన్ తీసుకోకుండా నా గదిలోకి వచ్చావని అంటే, ఇది నా ఇల్లే కదా అని జోష్న అంటుంది. తర్వాత కాఫీ చేసి సూరజ్‌కి తాగమని అంటుంది. అందులో ఏమైనా కలిపే ఉంటావని నాకు వద్దు అని సూరజ్ అంటే, సూరజ్‌ని నమ్మించడానికి జోష్న తాగి ఇస్తుంది. ఇలా ఎప్పుడు ఎవరి కోసం ఏం చెయ్యవు కదా అని సూరజ్ అంటే, అవును. మరి అలాంటి నేను నీకోసం చేశానంటే అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది జోష్న సూరజ్‌తో. నా కోసం నువ్వు వచ్చి కాఫీ చేశావంటే ఇంకేమైనా అర్థం ఉందా అని సూరజ్ మెలికలు తిరిగితే, నువ్వే ఆలోచించుకో. ఒక అమ్మాయి వచ్చి కాఫీ చేసి ఇచ్చింది అంటే అర్థమేంటో నువ్వు ఆలోచించుకో అని అంటూ ఉంటుంది జోష్న. ఇక జోష్న వెళ్తుంటే, సూరజ్ కాఫీ ఇచ్చావు, మరి కప్పు ఎవరు కడుగుతారు అని అడిగితే, పెళ్లి చేసుకొని పెళ్ళాం కడుగుతుందని జోష్న వెనక్కి తిరిగి నవ్వుతూ చెప్తుంది. దానికి ఇంకా టైం ఉందిలే అని సూరజ్ సిగ్గుపడిపోతూ ఉంటాడు. తర్వాత కాఫీ బానే పెట్టింది అని అనుకుంటూ ఉంటాడు సూరజ్. ఇక జోష్న రాత్రి దీపక్‌కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. సూరజ్ గురించి నాకంటే నీకే బాగా తెలుసు. నీకు సూరజ్ కావాలి. సూరజ్‌కి నువ్వు మారడం కావాలి. నువ్వు మారావు. అది మాకర్థమైతుంది. నీకు అర్థమైంది. నేను మా బావ మీ ఇద్దరిని కలపాలనుకున్నాం. ఇంతలో నువ్వే అడిగావు. దానికి మేము ఓకే అన్నాం. ఒక మంచి సలహా ఇచ్చాం. సమస్యని వెంటనే పరిష్కరించుకోవాలి అనుకోకూడదు. ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు సూరజ్‌ని నమ్మించే పనిలో ఉన్నావు. అతను నిన్ను నమ్మడు. పరీక్షిస్తాడు. పరీక్షలు పెడతాడు. మాటలతో బాధపెడతాడు. మనసుని గాయపరుస్తాడు. ఇవన్నీ నీకు సూరజ్ పెట్టే పరీక్షలు. నాకు ఈ పరీక్షలు వద్దు అనుకుంటే మనిషిని వదులుకోవాలి. నువ్వు మనిషిని కావాలనుకుంటున్నావు కదా! సూరజ్‌తో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ అద్భుతాలు అంత తేలిగ్గా జరగవు కదా! దానికోసం యుద్ధాలు చేయాలి. నీలో మార్పుని సూరజ్ గమనించట్లేదు అని నువ్వు అనుకోవడం పొరపాటే. తను గమనిస్తాడు. తను ఊహించని పని నువ్వు చేస్తే నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు. సూరజ్‌కి సొంతమని చెప్పుకోవడానికి ఎవరున్నారు? ఆ పెద్దాయనే కదా! అతనంటే సూరజ్‌కి చాలా ఇష్టం. వెళ్లి అతని ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కో. సూరజ్ నీ ఆస్తిని, అంతస్తుని కోరుకోవడం లేదు. నీలో మార్పుని కోరుకుంటున్నారు. అదే చూపించు అని దీప అంటూ ఉంటుంది జోష్నతో. ఇక జోష్న సరే అని అంటుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.